బిడ్డలారా, ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగిన స్వామి, జీవాధిపతి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని, మమ్మలను ప్రభా మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి ఈ మండలకాల ధ్యానాలలో 21వ రోజులోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడవు. రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి నాయన. ఈ దినాన్ని మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను ఆత్మచేత నాయన నింపండి. సంఘానికి కావలసిన వర్తమానంతో మీరు మాట్లాడగలందులకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ప్రభా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా, సంఘానికి దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 180వ కీర్తన మొదటి 6 చరణాలు పాడుకొని ఆరాధనలో ప్రవేశిద్దాం. 6వ చరణంలో, ఆ తర్వాత మరలా ప్రసంగానికి ముందు మిగతా 6 చరణాలు పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 181వ కీర్తన. 180వ కీర్తన. యేసు మరణ బాధ లెనసి పాడవే, తన నెనరు చూడవే, ఆఘనుని గూడవే, నేను మను పగ చెనరసియే
కల్వరి గిరిపై నేను గేలి చేయుచు నీ కాళ్ళ మీదను ఇనుప చీలలతో దృష్టి నీను సిల్వ కొట్టిరా మనస యేసు మరణ బాధ వెనసి పాడవి తననే నరుచూడవే ఆ ఘనుని కూడవే నేను మనోపవాస తరచినమ్మి మదిని వేడవే. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రములు బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 21వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న భాగాన్ని శ్రీమతి వై శిరోమణి టీచర్ గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక పాఠ్య భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 9 వచనాల వరకు శ్రీమతి వి రాజవర్ధిని దేవి గారు చదవాలని మనవి. పాత నిబంధన పాఠ్య భాగం శిరోమణి టీచర్ గారు. క్రీస్తు వారి శ్రమల కాల ధ్యాన మాలికలోని 21వ దినమునకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22 నుండి 31 వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22 నుండి 31వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక
నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మ్రొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరుగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడు. అందుకు సౌలు, నేను పాపం చేసితిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళెను. సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని దేవుడి వాక్యము ఇంతటితో ముగిస్తున్నది. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. పత్రిక శ్రమల కాల ధ్యానముల కొరకు 21 దినములకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథములో కొత్త నిబంధన పాఠ్య భాగము అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి ఇలాగూ రాయబడి ఉన్నది, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తుడు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదాడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడనూ మిమ్మల్ని మోసపరచనియ్యకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరట్టి వారితో పాలివారై ఉండకుడి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనపడుతున్నది. దేవుని వాక్యము ఎంత పర్యంతం. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మండల కాల ధ్యానంలో 21వ రోజుకు మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన సంఘ ప్రియులు సహోదరులు ఎండ్రపాటి సంగీతరావు గారు సిద్ధంగా ఉన్నారు. నేను పాపం చేసి తిని అనే అంశం మీద మనకి వారు దైవ సందేశాన్ని అందించడానికి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఇందాక మనం పాడుకున్న 180వ కీర్తన 7వ వచనం నుండి చివరి వచనంతో పాడుతూ దైవ సందేశంలోనికి ప్రవేశిద్దాం. మనసాయే
చూపెనా తన్ను చంపు శత్రువులకు దయను చూపెనా తన నెనరు చూపెనా ప్రభు కనికరించెనా ఓ జనకయి జనుల క్షమించు మనసు వేడెనా తాళలేని బాధలేచి రామాయణ నా నేను వానికి నా పాలి స్వామికి నేనేలా పాపములను చేసి హింస పరచితి గోడు పోసి సిలువ పైన ఏడు మారులు మాట్లాడి ప్రేమతో నానాడు శిరమును వంచి నేడు ముగిసి మరుచు వీరి ప్రాణము మరణమైన ప్రభుని చూసి ధరణి వణకెనా బల్గిరులు పగిలేనా గోడి తెరయు చీలేనా దివాకరుడు చీకటాయి మృతులు తిరిగి లేచిరి ఇంత జాలి ఇంత ప్రేమ ఇంత శాంతమా నీయంత కరుణను నే చింత చేయగా నీవింతలేన నిత్య జీవా విధములాయనా మనసయేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరు చూడవే ఆఘ్నోని కూడవే నేను మనోభావాచు తరుశిరమ్మి మదిని వేడవే మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మంచిది. ఇట్టి మంచి అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలానే మన ప్యారిస్ పాస్టర్ గారు మరియు సంఘ ఎక్స్ అఫీషియల్ చైర్మన్ గారు పి దేవదాస్ గారికి, అలానే మన అడిషనల్ పాస్టర్ గారు నానిబాబు గారికి, కిన్నెరంపాల పాస్టర్ గారికి, అలానే ఎంతో ఆసక్తితో
ఈ క్రీస్తు శ్రమల ధ్యానకుడు హాజరవుతున్న మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. లెంటలోని 21వ దినంలోకి వచ్చాం. మనం ప్రతిరోజు లెంట గురించి మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఈ లెంట అనేది వసంతకాలంలో వస్తుంది. వసంతకాలం శీతాకాలానికి ఎండాకాలానికి మధ్య వచ్చేది వసంతకాలం. ఇది మన భారతదేశంలో ఋతువుల్లో ఇది ఒక వసంత కాలం ఋతువు. ఇది ఈ కాలంలో చెట్లు చిగురుస్తాయి. మీరు ఎక్కడైనా చూడండి, చెట్లు చిగురుస్తాయి. అలాంటి దినాల్లో మనం లెంట దినాల్లో ఆచరిస్తున్నాం. లెంటు 40 దినాలు మనం భయభక్తులతో, అవకాశం ఉన్నాళ్ళు ఉపవాసంతో 40 దినాలు మనం దేవుణ్ణి ఆత్మీయంగా ఆరాధిస్తాం. నేను అనుకుంటాను 365 రోజులు ఉంటే మంచిదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ విధంగా మనం దేవుణ్ణి అతి సమీపంగా దేవుణ్ణి ఆరాధించడం అనేది చాలా గొప్పది. అయినా ఈ 40 దినాలు దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఏమని ఆరాధిస్తామంటే దీని ఒక ఉద్దేశం పశ్చాత్తాప కాలం, మండల కాలం. ప్రతి దినము మనం పశ్చాత్తాపడాలి. ఈ 40 దినాల్లో పశ్చాత్తాపడాలి. అయ్యో పాపం అంటాం కదా. క్రీస్తు మరణ శ్రమల దినాలని మనం ధ్యానిస్తూ అయ్యో పాపం, యేసుప్రభు వారు మన కోసం ఇన్ని కొరడా దెబ్బలు తిన్నాడా, అయ్యో పాపం, ఆయన తలలో ముళ్ళ కిరీటం ధరింపజేసుకున్నాడా, అయ్యో పాపం అని ఆయన మన కొరకు పడిన మరణ శ్రమలన్నీ కూడా మనం బాధపడుతూ ఉంటాం. కానీ ఆయన బాధపడింది మన పాప విమోచన కొరకే అని మనం గుర్తించి మనం పశ్చాత్తాపం చెందాలి. చదవన వాక్యం 1 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం ఒకసారి అందరూ ఎవరైనా చదవండి అమ్మా. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మనతనని సమూయేలు తిరిగి వెంట వెళ్ళాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు నాయనా. దీనులము అభాగ్యులము ఆగ్యము ప్రేమించి కాపాడి సజీవులగించి ప్రభు మా జీవితంలో మరి యొక్క నూతనమైన దినాన్ని ప్రవేశపెట్టి సజీవుల గురించి నీ పరిశుద్ధమైన పవిత్రమైన మాటలు వినే అవకాశాన్ని ప్రభా మా అందరికీ దయచేసినందుకు వందనం ప్రభా. అల్పుడను అయోగ్యుడను దేనికి పనికిరన్న ప్రభా నన్ను నిలువబెట్టుకొని నీ పరిశుద్ధ మాటలు ప్రభా కొన్ని నిమిషములు నీ బిడ్డలతో నేను మాట్లాడబోతుండగా నీ ఆత్మతో నింపండి. నా నోటిని పరిశుద్ధపరచండి, నా తలంపులను పరిశుద్ధపరచండి, ఆలోచన పరిశుద్ధపరచండి. నీ పరిశుద్ధ మాటలు నీ బిడ్డలతో మీరే మాట్లాడి నా సమయాన్ని మీ హస్తగతం చేసు నన్ను ప్రభావ మీరు స్వాధీనపరచుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా ప్రభును ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. రాత్రి వినే ఉంటారు సౌలు గురించి మరి చిన్న ఇంట్రడక్షను నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ 1 సమూయేలు 2వ సమూయేలు గ్రంథం గొప్ప రాజులను అందించిన గ్రంథం. ఈ గ్రంథాల్లోనే ఇశ్రాయేలుకి మొదటి రాజు సౌలు దేవుడు ఎన్నుకుంటాడు. తర్వాత 2వ గ్రంథంలో ఇశ్రాయేల్ దేవుడు ఎన్నుకున్న రాజు దావీదు ఎన్నుకుంటాడు. ఈ 2 గ్రంథాల్లో సౌలు రాజునాము ప్రజలు కోరిక మేరకు దేవుడు రాజుగా ఎన్నుకుంటాడు, అభిషేకించమని సమూయేలుకి చెప్తాడు. దావీదునైతే దేవుడే స్వయంగా ఎన్నుకున్న రాజు.
ఆశ్చర్యం ఏంటంటే ఇద్దరు పాపం చేశారు. ప్రజలు ఎన్నుకున్న సౌలు రాజు పాపం చేశాడు. దేవుడు అనుకున్న దావీదు రాజు కూడా, వీళ్ళని అభిషేకించిన వ్యక్తి సామాన్య వ్యక్తుడేం కాదు, సమూయేలు. దేవుని యొక్క ప్రణాళికలో జన్మించిన ప్రవక్త, న్యాయాధిపతి. వాళ్ళ అమ్మ ప్రార్థన చేయగా ప్రతిష్ఠించబడ్డ ఈ ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగే ఈ గ్రంథాల్లో మనం ఏం చూస్తున్నామంటే పాపాన్ని మనం చూస్తున్నాం. నిజమే కదా? ప్రభువైన యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? పాపులను రక్షించడానికే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఈ లోకమునకు మనల్ని ప్రేమించాడు కనుకనే ఇద్దరు పాపం చేశారు. అసలు పాపం అంటే ఒక్కసారి చూద్దాం. 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. పాపం అంటే ఏదో పెద్ద మహా గొప్ప క్రియలు చేయటమేం కాదు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఇక్కడ సౌలు గారు కూడా పెద్ద నేరమేమి ఘోరమేమి పాపమేం చేయలే. ఆయన దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఎలా అతిక్రమించాడంటే అతిక్రమించైన అవిధేయత చూపించాడు దేవునికి. సౌలు గారి గురించి 2-3 మాటలు మీకు పరిచయం చేస్తాను. ఎలాంటి వాడు? సౌలు బహు సౌందర్యం గలవా యవనుడు, ఇశ్రాయేలులో అతని వంటి సుందరుడు లేడంట. అతని భుజములు మొదలుకొని పైకి చాలా ఎత్తుగా ఉంటాడంట, చాలా అందంగా ఉంటాడు, చాలా సుందరమైన వాడు సమూయేలు. 1 సమూయేలు 9:2 ఉంది. అంత మంచిగా, అంటే ప్రజలు ఎన్నుకున్న, నా ప్రజల మీద ఎన్నుకునే వ్యక్తి ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలని దేవుడు మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత సమూయేలుని దేని మీద అధిపతిగా నియమించాడంటే 1 సమూయేలు 10:1 యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతికి నియమించాడు సమూయేలుని ప్రజల మీద కాదు, యెహోవా స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించాడు. నియమించిన వెంటనే సౌలుని రాజుగా అభిషేకించిన వెంటనే సౌలుకు జరిగిన దేవుని యొక్క వరాలు ఏంటంటే అతనికి క్రొత్త మనసు వచ్చింది. సౌలు రాజుకి సమూయేలు అభిషేకించిన వెంటనే క్రొత్త మనసు వచ్చింది. అతని మీదకి దేవుని ఆత్మ బలంగా వచ్చింది. చూడండి ఎన్ని వరాలు! దేవుడు చేత అభిషేకించబడిన రాజుకి అన్ని వరాలు వచ్చినా, అంతగా దీవించబడినా, ఈయన సామాన్య వ్యక్తి ఏం కాదు. వాళ్ళ నాన్న మంచి ధనవంతుడు, భాగ్యవంతుడు అంట వాళ్ళ నాన్న కూడా. కానీ దేవుడు ఎన్నుకున్నాడు. ప్రజలందరూ కూడా మాకు రాజు కావాలి అని సమూయేలుని అడిగితే, ఎందుకయ్యా మీకు రాజు అంటే, సకల జనుల మర్యాద చొప్పున మమ్మల్ని ఏలడానికి మాకు రాజు కావాలి అని వాళ్ళు శోధించారు దేవుణ్ణి. అప్పటి వరకు రాజులు లేరు, అంత ప్రవక్తలు న్యాయాధిపతులతోనే ప్రభువే వాళ్ళకి రాజు. అయితే ప్రభు అన్నాడు, ఓకే ఏం పర్లా, వాళ్ళు నిన్ను కాదు విసర్జించింది, నన్నే విసర్జించాను కనుక, అయినా వాళ్ళని ప్రేమించాను కనుక వాళ్ళు ఐగుప్తు నుంచి, బానిసత్వం నుంచి నేను విడిపించాను, వాళ్ళని విడిచిపెట్టే ప్రసక్తే లేదు, వాళ్ళు కోరుకున్నట్టు రాజుని నియమించమన్నాడు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చి సుమారుగా 400 సంవత్సరాలు దాటిన తర్వాత వారి కనాను దేశం, వాగ్దాన దేశానికి వచ్చిన తర్వాత దేవుని యొక్క అన్ని వరాలు అనుభవించి అన్ని మేలులు పొంది ఆయన స్వయంగా ఆయన అనుభవించిన వాళ్ళు ఈ రోజున మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలి అని దేవుణ్ణి వాళ్ళు శోధించినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళు అన్నట్టే రాజును అభిషేకించాడు. ఎలాంటి రాజును మీకు చూపించాను. మరి దేవుడు ఆశీర్వదించాడు. ఆయన చాలా యుద్ధాలు చేశాడు సౌలు.
ఆయన చేసిన యుద్ధాలన్నీ కూడా దేవుడు విజయాన్నించాడు. గొప్ప యుద్ధాలు చేసే సైన్యాధిపతిగా చాలా విజయాన్ని తెచ్చాడు దేవుని ప్రజలకి. ఆయన శత్రువులు అమ్మోనీయులు, ఫిలిస్తీయులు వీళ్ళందరూ యుద్ధాలు చేశారు. యుద్ధాలతోనే దేవుని ప్రజలు ఈరోజు కూడా మనుగడ సాగిస్తున్నారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. టీవీ ఆన్ చేస్తే యుద్ధం, పనుకుంటే యుద్ధం, ఫోన్ ఆన్ చేస్తే యుద్ధం, అన్ని యుద్ధాలే. ఈ యుద్ధానికి అమెరికా ప్రెసిడెంట్ గారు ఏం పేరు పెట్టాడంటే ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టాడు. ఎపిక్, దానికి ఒక నామకరణం చేసి యుద్ధం ప్రారంభించాడు. దాని అర్థం ఏంటంటే మహాభయంకరమైన కోపం అంట. మహాభయంకరంతో యుద్ధాన్ని ప్రారంభించాడు అమెరికా ప్రెసిడెంట్. దేని మీద అంటే అణ్వాయుధాల మీద, వాళ్ళ యొక్క నౌకా సంపత్తి మీద, వాళ్ళకి ఉన్న అన్ని ఆర్థికపరమైన మూలాల్ని. ఆ మహాభయంకర కోపం ఇంకా తగ్గుతుందా పెరుగుతుందా? అంచెలంచెలుగా వ్యాప్తి చెందిపోతుంది. ఆ యుద్ధానికి ముగింపు ఉంటుందో తెలీదా కానీ మనకైతే ముగింపు చాలా తొందరలో ఉంది. ఎంత తొందరలో ఉందంటే చాలా తొందరలో ఉంది మనకు ముగింపు. ఇప్పుడే గొడ్డల చెట్లు వేని ఉంచబడింది కనుక మంచి ఫలింపని ప్రతి చెట్టు. ఒకరోజు ప్రభువారు తన శిష్యులతో వెళ్తూ ఒక చెట్టును చూశాడు, అంజూరపు చెట్టును చూశాడు. ఆ చెట్టు ఎక్కడ ఉందంటే ద్రాక్ష వనంలో నాటబడి ఉంది. అన్ని ద్రాక్ష చెట్లే, కానీ ప్రత్యేకంగా ఒక అంజూరపు చెట్టు అక్కడ నాటబడింది. వచ్చి ఆయన చూశాడు. ఆ యజమానుడు వచ్చి ఉపమానం చెప్తున్నప్పుడు శిష్యులకి వచ్చి చూస్తే ఆ చెట్టులో ఏమి ఫలాలు. ఆయన చాలా ఆశపడుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి ఆయన వస్తూనే ఉన్నాడు. ఆ అంజూరపు చెట్లను ఫలాలు ఇచ్చిద్దామో. చూడటానికైతే చాలా చక్కగా ఉంది. దానికి అవసరమైన మంచి ఆకులతో ఉంది, పచ్చదనంగా ఉంది. దానికి కొరత ఏమీ లేదు. కొరత లేనిది ఏంటంటే ఫలాలు ఇవ్వట్లే, అంతే ఆ చెట్టు. అప్పుడు అన్నాడు ఆ యజమాని, ఈ చెట్టుని నరికేసే, దీనివల్ల ఏమీ ఉపయోగం లేదు నాకు. దీనివల్ల మిగతా చెట్లన్నీ నాశనం అయిపోతున్నాయి. అంటే ఆ యజమానుడు అన్నాడు, అయ్యా ఆ తోటమాలి, 1 సంవత్సరం అవకాశం దానికి మంచిగా ఎరువేసి నేను చేస్తానంటే అవకాశం ఇచ్చాడు. ఆ 1 సంవత్సరంలో మనం ఉన్నామేమో ఆలోచన చేద్దాం. ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము 1000 సంవత్సరములు ఉన్నాయి. అంటే ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినమే. ఆదాము నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు అయిపోయి, అబ్రహాము నుంచి క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు అయిపోయినాయి. క్రీస్తు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి అమ్మా? 6000 సంవత్సరాలు అయిపోయినాయి. అంటే ఎన్ని రోజులు అయిపోయినాయి? 6 రోజులు అయిపోయినాయి. 7వ రోజులకి ప్రవేశించబోతున్నాం. 7వ రోజు ఆయన సమస్తము సంపూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రభువారు కూడా శిలువ మీద ఎన్ని గంటలు ఉన్నాడు? 6 గంటలు ఉన్నాడు. ఎన్ని గంటలు ఉన్నాడు? 6 గంటలు. 9 గంటలకు సిలువేశారు, 3 గంటలకి ఆత్మను అప్పగించాడు, 7వ గంటలోకి విశ్రాంతి తీసుకున్నాడు. యేసుప్రభు వారికి ఒక అలవాటు ఉంది. ఆయన ఉదయం అంతా దేవాలయంలో బోధించి సాయంత్రం ఎక్కడికి వెళ్తాడు? ఒలీవల కొండకి వెళ్తాడు. కానీ ఆయన తన చివరి రాత్రి భోజనంలో ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి? గెత్సేమనే తోటకి వెళ్ళాడు. మరి రోజులాగా ఆయన కొండకి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళాడు? గెత్సేమనే తోటకి వెళ్ళాడు. అక్కడ ఆయనకి పని ఉంది. ఏంటంటే ఆదాము అవ్వలు గెత్సేమనే తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు కనుక దానికి పాప క్షమాపణ మొదటగా ఆయన
ఆ గెస్సెమనే తోటలో ఆయన మరణ వేదన పడి తన చెమట బిందువుల ద్వారా రక్తాన్ని కార్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన వచ్చిందే పాప క్షమాపణ కొరకు. ఏదైనా తోటలో కూడా 3 అబద్ధాలతో అపవాది ఆదాము అవ్వలని శోధించింది. ఈ పండు తినొద్దన్నాడా? తింటే చచ్చిపోతారా? ఏం చనిపోరు? దేవదూతుల్లాగా ఉంటారు. 3 అబద్ధాలు ఆడింది. ప్రభువారు కూడా తన సేవా పరిచర్య బహిరంగ ప్రారంభంలో 3 శోధనలతో ఆయన శోధించబడ్డాడు అరణ్యంలో. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. దేవాలయ శిఖరం తీసుకెళ్ళి నువ్వు దేవుని కుమారుడు అయితే దూకు, నీ దూతలు వచ్చి కాపాడతారమ్ము. ఆయన కొండ శిఖరం మీద తీసుకెళ్ళి రాజ్య మహిమంతా చూసి, ఇవన్నీ నీకు ఇస్తా, నాకు దేవుని గ్రంథం అంతా కూడా ప్రవచనాలతో దేవుని యొక్క ప్రణాళికతో వచ్చిన కనుకనే ఆయన పాప క్షమాపణ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇక్కడ సౌలు గారు కూడా దేవుని ఆజ్ఞలకు ఎలా అవిధేయత చూపించాడంటే, ఆయన అమాలయకుల్ని చంపమని చూడండి 1 సమూయేలు 15:3 వచనంలో ఆయన చేసిన పాపం ఏంటంటే, కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలయకులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి యుద్ధులనేమి గొర్రెలనేమి ఒంటిలనేమి గార్ధవలనేమి అన్నిటినీ హతము చేసి వారి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలయకు నిర్మూలన చేయమని చెప్పాడు. ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత చిన్న ఆజ్ఞ. ఆయనకు ఆ అవకాశం ఉంది. వాళ్ళందరిని చంపే కాలబలం ఉంది, గొప్ప రాజు సైన్యం ఉంది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఓకే, వెళ్ళి వాళ్ళందరినీ చంపేసిరా. ఎందుకంటే అమాలయకులని దేవుడు గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే తన ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు ప్రదేశం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు వచ్చిన వెంటనే అరణ్యంలో ఈ అమాలయకులు, శత్రువుని అమాలయకులు దేవుని ప్రజల ఇశ్రాయేలందరి మీద పడి చాలామంది చంపేశారు. కనికరింపగా వాళ్ళు కాందిసీకులుగా వాళ్ళు ఉన్నది సర్దుకొని వస్తున్నప్పుడు వీళ్ళు వెంటబడి వాళ్ళని దోచుకున్నారు అమాలేకులు. అప్పుడు మోషే ప్రభువుని వేడుకొనగా అమాలేకులు ఓడిపోతారు. అది జ్ఞాపకం పెట్టుకుంటాడు ప్రభువు, ఎప్పటికైనా వీళ్ళని నాశనం చేయాలని. ఇప్పుడు రాజు వచ్చాడుగా, వాళ్ళు ఎన్నుకున్న రాజు కనుకనే ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి అమాలేకుల మొత్తాన్ని నాశనం చేయమన్నాడు. సౌలు ఏం చేశాడు? వెళ్ళి అందరిని నాశనం చేశాడా? అందరిని నాశనం చేశాడు. కానీ అమాలేకుల రాజును మాత్రం నాశనం చేయలేదు. ఇంకేం చేయలేదంటే ఆ జంతువులలో ఉన్న గొర్రెలలో కానీ ఎడ్లలో కానీ శ్రేష్టమైన పక్కన పెట్టుకొని పనికిరాని నాశనం చేసి వాడిని తీసుకొని వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రభువారికి తెలిసిపోయింది. సమూయేలుతో మాట్లాడాడు. సమూయేలు, నువ్వు చెప్పినట్టు సౌలు రాజు చేయలేదు కనుక అతని రాజుగా చేసినందుకు నేను పశ్చాత్తాపడుతూ నువ్వు వెళ్ళి మాట్లాడంటే సమూయేలు వెళ్తే అప్పుడు సౌలు సమూయేలుతో అంటాడు, ప్రభువారు చెప్పినట్టు నేను మొత్తం చేశానంటే ఏమి లేదు, నువ్వు ఏమి నాశనం చేయలా, ఆయన ఆజ్ఞను అతిక్రమించావు కనుక నువ్వు నీ రాజ్యం నుంచి తీయబడుతుందని ఆయన సమూయేలు సౌలుని గురించి దుఃఖం చెందాడు. సౌలుని గురించి ప్రభువారు దేవుడైన యెహోవా పశ్చాత్తాపం పొందాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, నేను పాపం చేశాను, నన్ను క్షమించమని అడగల. ఆయన ఏమన్నాడు? సరే, నేను దేవుని ఆజ్ఞను మీరి పాపం చేశాను, కానీ నాతో పాటు నా ప్రజల ఎదుట నన్ను ఘనపరచడానికి నాతో రా అని పాపాన్ని ఒప్పుకోకుండా ఆయన ఏం చేశాడు? పాపాన్ని కప్పుకొనడానికి ప్రయత్నం చేశాడు. బైబిల్ గ్రంథంలో కూడా పాపాన్ని మనం ఒప్పుకోవాలి. ఇక్కడ సమూయేలు సౌలు ఒప్పుకోలా, కప్పుకొనడానికి ప్రయత్నం చేశాడు. కనుకనే పాపం వల్ల వచ్చే జీతము మరణము. నా దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన పాపము చేశాడు, కానీ పాప క్షమాపణ పొందటానికి ప్రయత్నం చేయలా. మనం కూడా
దేవునికి అనేకమైన అవిధేయతమైన కార్యాలు చేస్తూ ఉంటాం, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఉంటాం. కానీ ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన ఆయన సన్నిధికి చేర్చుకోబడుతుందా? యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో, నీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచిన కనుక ఆయన మీ మనవి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను, కనుక అంత్య దినాల్లో ఉన్న మనం 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనంలో, అన్నిటి అంతము సమీపమై ఉన్నది. అన్నిటి అంతము. ప్రభువారు కూడా తన సువార్త పరిచర్య ప్రారంభంలో మొదటగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనస్సు పొందుడి. అంతకన్నా ముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా మారు మనసు తగిన ఫలములు నా దేవుని ప్రియ బిడ్డలారా, ప్రభువారు దేవుని చేత పంపబడి ఈ లోకములో తన రక్తాన్ని చిందించడానికి మనిషి కుమారుడిగా వచ్చాడు. వచ్చి బాప్తిసం పొందాడు, దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఆయన యోహాను చేత బాప్తిసం పొందిన వెంటనే 3 అద్భుతాలు జరిగినాయి. పరలోకము తెరవబడుటయు, పరిశుద్ధాత్మ పావురములు దిగి రావటము, దేవుని స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పబడినట్టుగా అక్కడ ఉన్న ప్రజలందరూ చూశారు. మనము కూడా అలాంటి 3 అంతర అనుభవాన్ని మనం పొందుతున్నామా? మారు మనసు తగిన ఫలాలు పొందుతున్నామా? సౌలు గారు కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, యుద్ధాలు జయించాడు, దేవుని చేత వరాలను పొందాడు. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించాడో అతనిలోకి ఇంకొకటి ఏమొచ్చిందంటే, పాపం అవిధేయత చూపించాడు. తర్వాత అతని జీవితంలో ఏమొచ్చిందంటే, పాపం చేసిన వెంటనే అసూయ వచ్చింది. అసూయ వచ్చింది, గర్వం కూడా. దావీదు మీద అసూయ వచ్చేసింది, విషపు చూపు చూశాడు. నా దేవుని ప్రియ బిడ్డలారా, మనం పాపములకు దాసులమై ఉంటే దేవుని చేత ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు పొందినా, దేవుని ఆత్మను పొందినా, నువ్వు దేవునిలో స్థిరంగా నిలబడకపోతే, సౌలుని వరించిన ఆత్మ విడిచి వెళ్ళిపోయింది, అతని మనసు కూడా పాడైపోయింది. కనుకనే దావీదు మీద విషపు చూపు చూశాడు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనంలో, సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, ఎముకలకు కుళ్ళు. మనము ఇతరుల అసూయ చెందకూడదు, గర్వపడకూడదు. ఈ అంత్యదినాల్లో మనము ఒకరిని మనము ప్రేమించుకోవాలి. సౌలు రాజైతే ఆయన పాపం చేసిన ఒప్పుకున్నాడు, కానీ దేవుని వైపు తిరగడానికి ఇష్టపడాల. నిజమైన పశ్చాత్తాపం ఆయన జీవితంలో దేవుడు చూడలేదు. కనుకనే ఆయన చివరికి ఆత్మహత్యకు పురుగొల్పాడు. తన బిడ్డలు చనిపోయారు, తన కత్తి మీద ఆయనే పడి గొప్ప రాజు స్థితి ఏమైపోయింది చూసారా? నిజమైన పశ్చాత్తాపం జరగల. అదే దావీదు రాజు అయితే ఇతనికన్నా ఘోరమైన పాపాలు చేశాడు, గొప్ప పాపాలు చేశాడు. వేరొక స్త్రీతో తప్పు చేశాడు. ఆ తప్పుని కప్పుకోవడానికి హత్య కూడా. నాతాను ప్రవక్త వెళ్ళి ఆయన పాపాన్ని ఎత్తి చూపిస్తే దావీదు పాపాన్ని కప్పుకోల, ఒప్పుకున్నాడు. కనుకనే ఆయన క్షమించబడ్డాడు, ఆయనకు పాప క్షమాపణ కలిగింది. ఏమని ప్రార్థన చేశాడంటే 51వ కీర్తనలో, దేవా నేను పాపములో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నాకు విరిగి నలిగిన హృదయము
ఎలాంటి హృదయం దయచేయమని కోరాడు? విరిగి నలిగిన హృదయము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము. మన పాపాలు 2 చోట్ల వ్రాయబడి ఉంటాయంట, మనుషుల పాపాలు. ఒకటి హృదయం అనే పలక మీద మన పాపాలు, రెండోది దేవుని జీవ గ్రంథంలో మనం ఏ పాపం చేసినా ఈ 2 చోట్ల లిఖించబడతాయి. ఆ పాపాలు క్షమాపణ పొందాలంటే నువ్వు దేవుని సన్నిధిలో క్షమాపణ పొందాలి. విరిగి నలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని అనుసరించే బిడ్డలుగా మనం ఉండాలి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును కనుక మనము మెలుగుగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువారు మనకు మొత్తం 10 ఆజ్ఞలు దేవుడని యెహోవా ఇచ్చాడు. తర్వాత 2 ఆజ్ఞలని ప్రభువారు 2 ఆజ్ఞలు పాటిస్తే ఆ 10 ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి. 2వ ఆజ్ఞ నిన్ను వలే. ఇవన్నీ ఈ 2 ఆజ్ఞలు పాటిస్తే నువ్వు ధర్మశాస్త్రం అంతా నువ్వు పాటించినోడు అవుతావు. అయితే ఈ 2 ఆజ్ఞలు కూడా ఒక ఆజ్ఞ చేశాడు ప్రభువారు. ఆయన ఈ లోకాన్ని విడిచేళ్ళ ముందు ఒక మీటింగ్ పెట్టుకున్నాడు శిష్యులతో. చివరి మీటింగ్, అదే చివరి పస్కా విందు. ఆయనకి చివరి వీడుకోల సభ అనుకోండి, శిష్యులతో వీడుకోల సభ. ఆ సభలో ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఆయన లేచి నడుమికి తువాలు కట్టుకొని తన పై వస్త్రం పక్కన పెట్టేసి శిష్యుల పాదాలు, వాళ్ళకేం అర్థం కావట్లా, ఏంది ఈయన వింతగా ప్రవర్తిస్తున్నాడు. మనం కూడా చనిపోయే ముందు పెద్దవారు వాళ్ళకి తెలిసిపోయిద్ది. బ్రదర్ జాన్ గారని రేడియో సువార్తకు, మీరు రెవరెండ్ జి జాన్ గారని చాలా కాలంలో మొదట రేడియో సువార్త ప్రకటించింది ఆయనే. ఆయన చాలా గొప్ప దైవజనులు. ఆయనకి మరణము ఈ రాత్రి కోసం తెలిసిందంట. తెలిసి వెంటనే తన బిడ్డలందరినీ పిలుచుకొని కూర్చోబెట్టుకొని మంచి సూట్ వేసుకొని మంచిగా తిని పాస్కర్ని పిలిపి నేను రొట్టె ద్రాక్షాన్ని తీసుకోవాలన్నా అంట. అదేంది ఎప్పుడు లేని వింతగా ప్రవర్తిస్తానంటే నాకు కావాలన్నా అంట. రొట్టె ద్రాక్షాన్ని తీసుకొని మంచిగా రెడీ అయిపోయి ఆ రాత్రి ఆయన తనువు చాలించాడంట. ప్రభువారు వచ్చిందే మరణించడానికి. ఆయన సమయం ఆసమైనది కనుక ఆయన శిష్యుల పాదాలకు అడిగాడు, తన విధేయత చూపించాడు. ఈ విధంగా మీరు సేవకులుగా విధేయత కలిగి ఉన్నాడు. ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. ఏమంటే ఏమని ఇచ్చేయండి ఆయన ఆజ్ఞ చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరును ఒకరినొకరు. ఇది కొత్త ఆజ్ఞ. ఈ అంత్య దినాల్లో, ఈ యుగాంతంలో, మహాభయంకరమైన ఉగ్రత దినాల్లో ఉన్న మనము ఒకరిని ఒకరిని ప్రేమించుకునే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రేమ లేనిదే మనము దేవుని చూడలేము. యూదుల అధికారి నికోదేము వచ్చి నిత్య జీవనకు వారసుడం వల్ల ఏం చేయాలంటే ఆయన ఏమన్నాడు? నూతన జన్మ పొందాలి. నూతన జన్మ పొందాలి. నువ్వు నూతన జన్మ పొందితే నువ్వు పరలోక రాజ్యాన్ని చూడగలవు. నీ మనసు మారితేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలవు. నీ పాప క్షమాపణ, నీ పాపాలను ఒప్పుకుంటేనే నీకు పాప క్షమాపణ జరుగుతుంది. మన పాప క్షమాపణ ఎలా జరుగుతుందంటే మన పాపలను మనం గ్రహించాలి. మొదటగా ఆ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దేవుని క్షమాపణ మనం పొందాలి. దేవుని ఆత్మను పొందితేనే మనం మారు మనసు పొందగలం. మారు మనసు లేకుండా, క్రొత్త జన్మ లేకుండా నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. నా దేవుని ప్రియబిడ్డలా, ఈ అంత్య దినాల్లో మనలో ఉన్న సమస్త మన దేవునికి అవిధేయత ఉన్న కార్యాలు కానీ,
దేవునికి అయిష్టమైన ఏమున్నాయో ఈ 40 దినాలు దేవుని అతి సమీపంగా ఉన్న మనము పరిశీలించుకొని పరీక్షించుకొని వాటిని విడిచిపెట్టుకొని దేవుని ప్రేమించగలిగితే, దేవుని ప్రేమ మనలో ఉంటేనే మనం ఇతరులను ప్రేమిస్తాం. ఆయన ప్రేమ స్వరూపమైనాడు. ఆయన ప్రేమ మామూలు ప్రేమ కాదు. ఆయన ప్రేమను ఏమని వర్ణించారంటే హీబ్రూలో అగాపే ప్రేమ. ఆ ప్రేమలో స్వార్థం ఉండదు, ఆ ప్రేమలో కోపం ఉండదు, ఆ ప్రేమలో ద్వేషం ఉండదు. ఆ ప్రేమ ప్రత్యేకమన్నది. ఆ ప్రేమ దేవుని ప్రేమ, ఇతరుల మంచిని కోరే ప్రేమ. అది మనము మన శత్రువుని మంచిని కోరే విధంగా ఉంటున్నామా? శత్రువును ప్రేమిస్తున్నామా? ఈ అంత్య దినాల్లో మళ్ళీ మనం మార్చుకోవాలి, మళ్ళీ మనం తగ్గించుకోవాలి. దేవుని ప్రేమలకు మనము మార్పు చెందాలి. అట్టి ప్రేమను పొందాలంటే మనము దేవుని ప్రేమను పొందాలి. మన పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. చిన్న పాట పాడుకున్న ప్రేమ గురించి. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. ప్రేమ యేసుని ప్రేమ, అది ఎవ్వరు కొలువలేనిది. తల్లిదండ్రుల ప్రేమ విడవలే కదిలించును, కన్నా బిడ్డల ప్రేమ కడవలా కరిగిపోను, ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ. భార్యాభర్తల యందు వికసించిన ప్రేమ పుష్పము, వాడిపోయి రాళ్ళను త్వరలో మోడులా మిగిలిపోను, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది ధరలో నా ప్రేమలన్నీ స్థిరము కాదు, కరిగిపోవును. క్రీస్తు యేసు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది ప్రేమ, యేసుని ప్రేమ, ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భువి అందించలేనిది. కనుక నా దేవుని ప్రేమను మనం పొందాలంటే, దేవుని బిడ్డలుగా మనం మారు మనసు పొందాలంటే ముందు మన మారు మనసు పొందాలి. మన పాపములను దేవుని సన్నిధిలో కప్పుకొనక ఒప్పుకోవాలి, క్షమించబడాలి. ఈ హృదయం మార్చబడాలి. ఈ హృదయం మార్చబడితేనే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించబడతావు. అంత్య దినాల్లో ఉన్నాం, యుగాంతములు ఉన్నాము, రాకడత సమీపము, జరగవలసిన సూచనలన్నీ కూడా
జరిగిపోయిన 7వ దినంలోకి మనం ప్రవేశించబోతున్నాము. కనుక మనం సరి చేసుకొని మన పాపమును దేవుని సన్నిధిలో ఆయన రక్తంలో మన పాపమును కడుక్కొని సులువు మీద ఆయన కాచిన శిలువ రక్తంలో మన పాప క్షమాపణ ఆయన రక్తంలో క్షమాపణ పొంది పరిశుద్ధముగా పవిత్రముగా ఉండి దేవుని రాజ్యంలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్న మాటలను ముగిస్తున్నాము. ఇట్టి మాటలను మీ అందరూ కూడా ప్రభువును వందనము తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాం. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. దహన బలి నీకు ఆరిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యంటి హృదయమానక్షంబు తీరావు నీ కటాక్షము దోసియోనుకు ఇప్పుడే నెనరు తోడను మేలు చేయుము ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టించుము. అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమము ఎంతో ఇష్టంతో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు ఆరిష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి సంగీతరావు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రేపు మనకి దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి జి అరుణ్ కుమారి గారు మనకి రేపు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కొన్ని ప్రకటనలు గమనించాలి. కోలా నాగేశ్వరరావు గారు శృంగారపేట వాస్తవ్యులు జనరేటర్ కొరకై 2000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మార్నింగ్ డివోషన్కి వచ్చి మన చర్చి ప్రాంగణంలో ఉన్నటువంటి ట్రాక్ మీద మరి వాకింగ్ చేసేటువంటి వాకర్స్ తరపున ఒక 50 కుర్చీలు ఇచ్చారండి. వారి నేమ్స్ ఒకసారి చదువుతాను. ఈ విషయాన్ని గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పేర్లి సోన్ రాజు గారు, గొర్రముచ్చు స్వామిదాస్ గారు, సేలం విద్యాసాగర్ గారు, లేళ్ల మాధురి గారు, దిగుమర్తి అబ్రహాం, దేటా బాబు గారు, ఏకుల హరిప్రసాద్ గారు, ఎరిచెర్ల రవికుమార్ గారు చిన్న, మేడికొండ పద్మారావు గారు, గుజ్జర్లపూడి బుల్లిబాబు గారు, బొనిగల ప్రకాష్ గారు,
నోగుతోటి శాంసన్ గారు, దేవరపల్లి దావీద్ గారు వీళ్ళందరూ కలిసి ఒక 50 చైర్స్ మరి డొనేట్ చేయడం జరిగింది. వారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘంలో గొప్ప పరిచర్య చేసి ప్రభునందు నిద్రించినటువంటి రెవరెండ్ పోపూరి ఆడమ్స్ గారి దంపతులు జ్ఞాపకం చేసుకుంటూ, వారి కుటుంబ సభ్యులు దానమ్మ గారిని, ఆడమ్స్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ 5 బాటిల్స్ ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. వారి కుటుంబానికి కూడా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చివరి ప్రార్థన చేసుకుని మనం కమ్యూనియన్లోకి వెళదాం. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థనలోనికి ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. నీ ప్రియకుమారుని యొక్క లోకములోనికి పంపించి తన యొక్క స్వరాక్తాన్ని బట్టి యావత్ సంఘాన్ని వెలబెట్టి కొనబడిన మా ప్రియ పల్లకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మండలకాల ధ్యానములోని 21వ దినములోనికి మేము చేరి మా స్వరాల ద్వారా నిన్ను స్తుతించాం. సాయంకాలపు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించాం. నీ యొక్క దాసుని నీ యొక్క పక్షముగా నిలబెట్టి విత్తబడిన ప్రతి ఒక్క శ్రేష్టమైన వాక్యము మా హృదయంలో నీరు కట్టి ఫలించుకుంటూ కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. మా సెయింట్ మార్క్ సెంటనరీ దేవాలయం కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి విజ్ఞాపన చెల్లిస్తూ ఉంటున్నాను. బిడ్డలు చేస్తున్న ఉద్యోగ రంగాలు, వ్యాపార వృత్తులను వారి యొక్క కష్టార్జితాన్ని దీవెనకరంగా మార్చండి. బిడ్డలు దేశ విదేశాలలో ఉంటూ వారి యొక్క చదువుల నిమిత్తమై, ఉద్యోగాల నిమిత్తమై స్థిరపడిన వారు ఉంటూ ఉన్నారు. వారికి కావాల్సిన క్షేమాన్ని, భద్రతను మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. ఈ ఆరాధనలో పాల్గొని ఎందరైతే తలలు వంచి నీ యొక్క సన్నిధానములో వారి యొక్క పెదవుల ద్వారా విజ్ఞాపన చెల్లిస్తూ ఉంటున్నారు, వారి యొక్క ప్రార్థన నీ యొక్క సన్నిధానంలో ధూపం వల్లే మీరు అందించుకోండి. నేటి దినమున ప్రత్యేకముగా జన్మదినాన్ని పురస్కరించుకొని నీ యొక్క సన్నిధానంలోనికి వచ్చిన బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. సంవత్సరం అనే దయాగ్రీటాన్ని బట్టి వారి యొక్క జీవితాన్ని మరొక సంవత్సరంలోనికి నడిపించిన రీతిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇలాంటి సంతోషకరమైన దినాలు వారి యొక్క జీవితంలో ఎంతో పొందుకుంటూ కావాల్సిన శక్తిని మీరు అనుగ్రహించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. మా దేవాలయాన్ని ప్రేమించి ఎందరైతే చైర్స్ని బహుకరిస్తూ ఉంటున్నారో ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వరుసను దీవించి వారు అందించిన దానికంటే రెట్టింపైన ఆశీర్వాదాన్ని ఆకాశవాకి నింపి పట్టుజాలనంత విస్తారమైన దీవులతో మీరు నింపి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. ఈ ఆరాధనలో పాల్గొని వారి యొక్క స్వరాల ద్వారా నిన్ను స్తుతించిన మా యొక్క కోయర్ బృందాన్ని, సంగీతం అందించిన ప్రియ కుటుంబాన్ని మీ యొక్క దాసుని దీవించండి. మా యొక్క సెక్షనల్స్ను వారి యొక్క పరిచయను దీవించి నడిపిస్తారని కోరుచున్నాం నాయనా. ఈ ఆరాధన ముగించుకొని మా సంఘ బిడ్డలు తిరిగి వారి గృహంలోనికి వెళ్తూ ఉండగా రాత్రి వేళ మంచి విశ్రాంతిని దయచేసి ఈ ఆరాధన ముగించుకొని ప్రభురాత్రి సంస్కారంలోనికి చేరువస్తున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క శారీరంలోనూ రక్తంలోనూ పవిత్రపరిచే మంచి భాగ్యాలను సమాధానముతో మీ యొక్క ప్రియ బిడ్డలు నింపి నడిపిస్తారని కోరుచు సంఘపక్షమున ప్రతి ఒక్క మనవి నీకే ఆరోపిస్తూ యేసు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వినముగా వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధలోని తేక దుష్టు నుండి మమ్మలను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక. ఆమేన్.